అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. సీఎం సారు చెప్పినట్టు ఇంటలేరట తెలంగాణ ప్రభుత్వ ఆఫీసర్లు. ముఖ్యమంత్రి మాటినకుంటా అట్లెందుకు చేస్తుండ్రో ఆ మేడాలు సార్లు. పబ్లిసిటీ చేసుకున్నట్ల మాజీ మంత్రి కేటీఆర్ సార్దే ఉంటుందట జోరు. ఏదైనా ప్రచారం చేసుకుంటాడట కల్వకుంట్ల తారక రామారావు సారు. పెద్ద పెద్దోళ్ళ పెండ్లిలకు హాజరు పడుతుండ్రు డిప్యూటీ సీఎం అల్లుబట్టి. అన్నదాతలేమో ఒడ్లు కొనాలని రోడ్లెక్కుతుండ్రు చాలా పట్టుబట్టి. హైదరాబాద్లో ట్రాఫిక్ చేయంగా బండ్లు నడుపుకునేటోళ్లకు బాగున్నదట దెబ్బ. అదే ముచ్చట మీద మీటింగ్ పెట్టిండట తెలంగాణ పోలీసుల పెబ్బ. ప్రజాపాలన పేరంటంలో తీన్మార్ మల్లన్న తీసిండట తీటకయ్యము. కార్యకర్తలు స్టేజీ కాడికి పోయిండ్రు, ఇంకా వాళ్ళు కొట్టలేదు నయ్యము. మలి సర్కార్ల కొలువులేలుగా పెడుతున్న కొందరు ఆఫీసర్లు సీఎం రేవంత్ సార్ చెప్పినట్టు పనిచేస్తే షెయి సర్కార్కు శరణమే ఉండదట. సర్కార్ గల్లా పెట్టే ఎప్పుడు గల్లు గల్లు అన్నట్టే ఉంటుందట. సీఎం సార్ చెప్తే కూడా ఎననోళ్ళు తెలంగాణ మలి సర్కార్ల నౌకర్లు చేస్తున్నారాయే బాలన్న అంటే ఇగో సీఎం రేవంత్ సార్ మాటలనే ఈనుండ్రి. ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు? పన్నులు పెంచొద్దు, కానీ ఆదాయం పెరగాలి. పన్నులు పెంచుడు పరిష్కారం కాదు. పన్నులు పెంచితే ప్రజలతోని సమస్య వస్తుంది. ఆదాయం పెరగాలి. ఎట్లా? మీరు కట్టాల్సిన వాళ్ళందరినీ సిస్టంలోకి తీసుకురండి. మీరు ఎవరిని అడిషనల్ గా మీరు ఏం చేయకండి. ఇన్నరా ఏమంటుండో అయ్యా ముఖ్యమంత్రి సారు. మరి ఇప్పుడు పన్నులు ఎవరు కడతలేరు, ఏం కథ ఓ పారి మంచిగా చెప్పుండ్రి. ఉందనుకో, ఎగ్గొట్టే వాళ్ళను తక్కువ కట్టేటోళ్ళను ఉన్నంత కట్టించు, ఎగ్గొట్టేటోళ్ళని సిస్టంలోకి పడతారు. జిఎస్టీ ఉంది, మైనింగ్ ఉంది, నేను కొన్ని చెప్తున్నా, ఎక్సైజ్ ఉంది, ఎన్డీపీఎస్ ఇంకోటో మీరు నియంత్రించండి. అయ్యా ఆఫీసర్లు కొలువులు శాఖ ఎలుగబెడితే సర్కార్ ఆమ్దాని మంచిగానే పెరుగుతుందని చెప్తుండ్రు. మంచిగానే ఉన్నది. మొదలు మీ షెయి సర్కారు మంత్రులను కూడా పబ్లిక్కు పైకవనం పాడి చేసే పని తక్కువ చేయమనుండ్రి. ఏ మీటింగ్కు పోయినా ఏ పేరంటానికి పోయినా షేర్ ఆటోను కదా తీసుకుపోయినట్టు గాలి మోటార్ వేసుకొని గాలిలో సుడిగాలి పర్యటన చేసుకుంటా రాజుల పైసా రాళ్ల పాలు అన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం మీ మంత్రుల పాలుగా అవట్టే. మీ కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి గాలి మోటార్లో పోసిన పెట్రోల్ పైకం కూడా కాపాయం చేస్తే సర్కారుకు ఆమ్దాని మస్తుగానే మిగిలేది. మీ షెయి సర్కారు చేస్తున్న పేరంటాలకు పెట్టే పైకం కూడా తక్కువ చేస్తే పబ్లిక్కు మీరు ఎన్నికల ముంగటిచ్చిన హామీలు గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు అయ్యేటివి. మీ మంత్రులు ఎమ్మెల్యేలు అంతకంతకేమోపోయిర్రు, అధికారులు అంతకేమోపోయినరు. మంత్రులే ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోతుర్రు. ఇంకా మా డ్యూటీలు మేమెందుకు సక్క చేస్తాము, మంత్రులే మంచిగా లేరు అన్నట్టు అనుకుంటుర్రో ఏమో. మొదలు మీ మంత్రులు మారి అటెనక సిక్కి అధికారులను మందలిస్తే తొవ్వకొస్తారేమో. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో పబ్లిసిటీ చేసుకున్నట్ల కారు పార్టీ లీడర్గా మాజీ మంత్రి కేటీఆర్ సార్ను మించినోళ్ళు ఉండనే ఉండరట. సార్ ఎవరన్నా కలిసేందుకు పోయినా కానీ షాయి తాగేందుకు పోయినా బండి సడాకు పొంటి ఆపినా కార్యకర్తల కలిసినా అభిమానుల కలిసినా ఎవరికన్నా సాయం చేసినా సారు పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ అలాగుంటుందట అయింది. మాజీ మంత్రి కేటీఆర్ సారు కాళ్ళ మీద పడి దీవెనార్తి తీసుకుంటున్న బుజ్జి పేరు శరణ్యనట. 6 ఏళ్ల కింద బ్రెయిన్ ట్యూమర్ అనే అడ్డమైన బీమారితోని మస్తు తిప్పలు పడ్డదట. ఆమె ఆపరేషన్కు సాయం చేయాలని ఎక్స్ ఖాతాల ఎక్కించి దాతల కోసం ఎదురు చూస్తుంటే అప్పట్లో కేటీఆర్ సారు ఆపరేషన్కి అయ్యే ఖర్చులు పెట్టుకున్నాడట. ఇప్పుడు ఆ బుజ్జి బీమారి నుంచి కోలుకొని బడికి పోయి 10వ తరగతి కూడా పాస్ అయ్యిందట. నాకు ఆపరేషన్ కోసం పైకం ఇచ్చి ఆదుకున్న కేటీఆర్ సార్ను కలిసి వస్తా అని ఇట్లా వచ్చిందట. కేటీఆర్ సార్ కూడా మంచిగా చదువుకోవాలని శరణ్యను మెచ్చుకున్నట్టే కొడతలేదు. మాజీ మంత్రి సారు పబ్లిసిటీ బాగానే చేసుకుంటాడు, బాధలు కూడా బాగానే వాపుతాడు. దిక్కులేనోళ్లకు దేవుడే దిక్కు అన్నట్టు ఆపదలో ఉన్నామని చెప్పితే ఏది ఏమైనా పోయి కేటీఆర్ సారు వాళ్ళ కుటుంబానికైతే అండగా మానిలబడతాడట. ఇంత సాయం చేసినా కూడా ఎందుకు మొన్నటి తేప కారు పార్టీ అధికారంలోకి రాలేదంటే ఇట్లా కేటీఆర్ సార్ ఒక్కడే ఆదుకుంటే అయిపోదు కదా. అందరూ బీఆర్ఎస్ లీడర్లు అట్లనే ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కేటీఆర్ సారు ఇట్లా ప్రజలతోని కలిసిపోయి ఉంటే మంచిగుండు. కానీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కామన్ పబ్లిక్ను దేకకనే ఇట్లా కలిసే కాడికి వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో సర్కారు ధాన్యం కొంటలేదని రైతులు కుతకుత ఉడికిపోతుంటే జొర సంచులు ఇస్తలేరు, మక్కలు ఒడ్లు కాంటకేస్తలేరని అన్నదాతలు రగిలిపోతుంటే అవేవి పట్టనట్టు తెలంగాణ మినిస్టర్లు మాత్రం పెళ్లిళ్ళు పేరంటాలకు అజిరు పడుకుంటా విందు భోజనాలు మంచిగా చేసుకుంటా ఫుల్ ఖుషీగా ఉంటున్నారట. మీరే చూడరా అదుండ్రి. చూసినరా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు సారు, అడ్లూరి లక్ష్మణ్ సారు ముసిముసిగా నవ్వుకుంటా ముచ్చటగా సినిమేషకాలతోని ముచ్చట్లు పెట్టుకుంటా మురిసిపోతురు. చేతుల చేసి అలాయి బలాయి తీసుకొని పులకించిపోతురు. ఇంత
ఇంతకు ఇది ఎవల పెళ్లి అంటే సినిమేషకాడు కం నిర్మాత బండ్ల గణేష్ సార్ ఉన్నాడు కదా, అగో ఆయన బిడ్డ పెళ్లి అయితే ఆయన విలుసుడు ఆలస్యమే లేదు. ఆలస్యం చేయకుండా లగ్గానికి హాజరుపడి పెళ్లి పిల్లగానితోని పోటుబలు దిగి నిండు నూరేళ్లు సల్లగా బతుకున్నని దీవెనార్తి పెట్టొచ్చిండ్రట. ఈడొకటి గమనించిర్రా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ కూడా కాంగ్రెస్ మంత్రులతోని కలిసి కళ్యాణానికి హాజరుపడ్డాడు. అంటే మీదికి చూడనే నీది ఈ పార్టీ నాది ఆ పార్టీ, నువ్వు అధికారంలో ఉండి ఇంత తిన్నావని ఒక్కరినొక్కరు ఎత్తి పొడుచుకొని ఎత్తేసుకుంటారు. కానీ మళ్ళా ఎవరైనా పేరున్నోళ్ళ బిడ్డల పెండ్లిలో కొడుకుల పెండ్లిలో దావతులో అయితే ఇక ఇట్లా అందరు కలిసే హాజరుపడి అందరు కలిసిపోతారు. ఎటొచ్చి ఊర్ల పొంట వాళ్ళను నమ్ముకొని కయ్యాలు పెట్టుకుంటున్న కార్యకర్తలే పగలు పెంచుకొని రగిలిపోతుంటారు, పానాలు తీసుకుంటుంటారు. అగో అసొంటోళ్ళు ఇసొంటివి చూసన్న రాజకీయం లెక్క చేస్తే బాగుంటది. ఇక ఇది చూసినాక పెండిళ్ళు పేరంటాలకు పోయేంత తీర్పాటకం మంత్రులకు ఉంటుంది. కానీ కొనుగోలు కేంద్రాల కాడికి పోయి మక్కలు ఒడ్లు కాంటకు వేసి కొనేంత ఖాళీ వీళ్లకు ఉంటలేదా? మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సార్ 4 కమిషనరేట్ల జాయింట్ సిపిలు ట్రాఫిక్ డీసీపీలను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. ఇప్పుడు పరిగట్టుకొని మరి ఆ 4 కమిషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పెబ్బలనే పిలుచుకొని ఎందుకు మీటింగ్ పెట్టిండే బాలన్న అంటారా? మనం కూడా మీటింగ్కు పోయి అరుచుకుందాం పని. 4 కమిషనరేట్ల కింద పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసుల పెబ్బలను పిలుచుకొని పట్టణంలో ట్రాఫిక్ తిప్పలు లేకుండా చూసుకోవాలి. పబ్లిక్ అంతా పనులు చేసుకొని తిరిగి ఇంటికి పోయేటప్పుడు ఎవ్వరు కూడా అవస్థలు పడకుండా చూసుకోవాలని చెప్పిండట. అట్లనే టక్కర్లు కూడా తక్కువయ్యేటట్టు తొందరలోనే రోడ్డు సేఫ్టీ బ్యూరో వ్యవస్థ ఒకటి కూడా తీసుకురాబోతున్నట్టు ఆఫీసర్లతో అనుకొచ్చిండట. కానీ చూసినరా, పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నట్టు కాకుండా సివి ఆనంద్ సార్ ముఖము ఇప్పుడు డీజీపీ అయినాక ఎక్కదీపమూలే ఎలిగిపోతున్నట్టే లేదు. అయ్యా డీజీపీ ఆనంద్ సారు, పట్నంలో పబ్లిక్కు ట్రాఫిక్ తిప్ప లేకుండా చూస్తామనడు మంచిగానే ఉన్నది. అట్లనే ఏడబడితే ఆడనే ట్రాఫిక్ చలాన్లు కట్టాలని కూడా కొందరు పోలీసులు తిప్పలు పెడుతుర్రట. కోర్టు కూడా దండగలు వసూలు చేస్తేందుకు పబ్లిక్ను అవస్థలు పెట్టొద్దు, వాళ్ళ తాన పైకం ఉంటే వాళ్ళే కడతారని కూడా చెప్పింది. కాబట్టి మొదలు చలాన్లు వసూలు చేసే కాడ మీ పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చూడుండ్రి. పనిల పని ఇంకొక పని కూడా చెయ్యండి. ఏందంటే హైదరాబాద్లో ఆ రోడ్లు మొత్తం అద్మానం ఉన్నాయట. ఏడ పొక్కున్నదో ఏడ సాపుతో ఉన్నదో తెలవకుంటున్నదట. అట్లుండే వరకలనే టక్కర్లు ఎక్కువైతున్నాయట. మీరు ఎంత మంచిగా డ్యూటీలు చేసినా తొవ్వలు సాపు లేకపోతే టక్కర్లు అయ్యేటి ఆగాయి. కాబట్టి తొవ్వలు మంచిగా పోయించే పని కూడా పెట్టుకోమని మీరన్న రోడ్లు బంగుళాల మంత్రితోని చెప్తే ఇంటడేమో. అట్లా కూడా ఆలోచన చెయ్యండి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. విమానం తప్పిన పీరిగే మోసటోని మీద బయలుకు పోయింది అన్నట్టు తిన్మార్ మల్లన్న సార్ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీనే ఎత్తి పొడిచి ఎక్కిరిస్తుండని ఆలేరులో ఓ మీటింగ్కు పోయిన ఆయన్ను స్టేజ్ మీదకే కొట్టేదందుకు పోతే తోపు తూరుందని చెప్పుకునే మల్లన్న ఆడికెళ్ళి తోక ముడిసి జారుకుండట. చూడుర్రిగో. క్యూనీ స్టూడియోలో ఏది పడితే అది మాట్లాడినట్టు ఆలేరుల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన పేరంటానికి పోయి పిలిచినోళ్ళ ఇజ్జత్ తీసినట్టే కాంగ్రెస్ సర్కారు తప్పిదాన్ని ఎత్తి చూపి మాట్లాడిండట. ఆడున్నోళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలేనట. ఏదో సుట్టం సూపుగా పిలిస్తే మా పేరంటానికి వచ్చి మమ్మల్ని ఎత్తి పొడుస్తావా? మొగని సొమ్ము తిని ఎవల పాటనో పాడినట్టు ఇట్లా మాట్లాడు ఆడ నేర్చుకున్నావు, ఇది పద్ధతి కాదని షే పార్టీ బుడ్డ లీడర్లు అట్లా స్టేజీ కాడికి వచ్చేవరకల్లా మల్లన్నను కొట్టేతట్టే ఉన్నారని ఆయన దాతు పోయి దావకాన్లా చేరినంత పని కావచ్చు. తీటదున్న దగ్గర నిత్య కయ్యమన్నట్టు పోయిన కాడల్లా తీట పంచాదులు తీస్తే ఇట్లనే తీపు తీసే కాడికి వస్తుంది. ఇటు వీళ్ళ నాపలేక అటు మల్లన్నను నిమ్మల వరసలేక పోలీసుల లాఠీల పానం టోపీలకు వచ్చినంత పని అయింది. ఒక్కవేళ ఆడగనక పోలీసులే లేకపోతే మల్లన్న పొట్టు పొరక అయిపోయేటోడట. మల్లన్న మీదికి మంచిగానే తిరుగుబాటు సురువైనట్టున్నది కదా. ఇట్లనే ఏడికి పోయినా ఆయన్ను అడ్డుకుంటే అంగిలాగు సిద్ధాంతి ఆశయాలు ఆగమయ్యే కాడికి వస్తుంది. అయినా మల్లన్న సారు, మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిర్రు, కానీ వాళ్ళకు ఇప్పటి వరకు ఏమన్నా సాయం చేసిర్రా? చెప్పమంటే కాపు బిడ్డే అయిన మీ తోటల కాసిన కాకిరికాయలు ఎంత దొడ్డు ఎంత పొడగంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడగన్నట్టే చెప్తారు. తమరు రాజకీయంలో రాకముందు ఎట్లుండేటోళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు? కొందరు రాజకీయం లీడర్లు మీ లెక్క ఇట్లా మాట్లాడి మాట తప్పిండ్రని మీరేదో నియ్యదగల్లోలు అని మీకు పట్టం కడితే పట్టభద్రులకు మీ వల్ల ఒరిగింది ఏం లేదు. మీకు కూడా రాజకీయం నీళ్ళు మంచిగానే వంటబట్టినట్టున్నాయి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మందుమారాడిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ క్వీన్గా చరిత్రలో నిలిచిన కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకే తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టిందట. సామాజిక న్యాయమే ధ్యేయంగా పార్టీ పెట్టినా అని కవిత మేడం అంటే ఇట్లెవలన్నారే బాలన్న అంటే ఇగో. అయ్యా శాంతి దూతనని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ పెబ్బ కేఏ పాల్ సార్ ఇక చెప్పుండ్రి కవిత మేడం పార్టీ ఎందుకు పెట్టింది? ఈ లోపున మన తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేయడానికి అనేక మంది ఇంతకుముందు ఎలా పార్టీలు పెట్టారో
అలాగే తెలంగాణను సర్వనాశనం చేయడానికి కవిత ఇంకొక పార్టీ పెట్టింది. 2 తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేసేందుకు ఇంతకు ముందు పార్టీలు పెట్టినోళ్ళు అంటే మీరు కూడా అందుకే ప్రజాశాంతి పార్టీ పెట్టిరా సారు? అది సరే కానీ అసలు ముచ్చటకు రాండ్రి. ఎవరు పెట్టించారు, ఎందుకు పెట్టించారు అవన్నీ మీకు తెలుసు. అందుకే 1000 మంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. కవిత మేడం పార్టీ పెట్టినప్పుడే మొత్తం యువతనే పార్టీలకు తీసుకుంటా అన్నది కదా, అందుకోసమే వెనక ముంగట అయినట్టుండ్రు. ఇంతకు పార్టీ ఎందుకు పెట్టిందంటావు సారు? కేవలం తండ్రితో ఉన్న గొడవ. అప్పుడే చెప్పారు కేసీఆర్ గారు 2008లోనే. కవిత నా చారిటీ సిటీకి వచ్చినప్పుడు, సార్ మీరు 10 కోట్లు అడిగితే 15 కోట్లు ఇస్తానన్నా. కవిత అడుగుతుంది ఎంత ఇమ్మంటారంటే, కవిత నమ్మొద్దు, ఏమీ డబ్బులు ఇవ్వద్దు అని. కన్నబిడ్డ గురించి మీ తానికి వచ్చి కేసీఆర్ సార్ అట్లా అడిగిండా? మంచిగున్నది సారు మీ ముచ్చట. మరి కేపాల్ సారు చెప్పినట్టు పార్టీ పెట్టుడు వెనక ఎవరన్నా బలువైనోళ్ళు ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారే ఎనుకుండే నడిపిస్తుండు అంటుండ్రు. నీ వద్దనే రేవంతాలు సారు ఎనుకున్నాడా అంటే సీఎం సారు చెప్తేనే ఎరకైతుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బ్లేడ్ బాబ్జీ సినిమాలో దొంగలు వాడి బ్యాంకునంతా దోసుకపోతారు చూడండి. అగో అచ్చం అట్లనే కరీంనగర్ జిల్లాకం పట్టణంలో ఉన్న జ్యోతినగర్లో PMJ బంగారం దుకాణంలో పడి దొంగలు దోసుకపోయిర్రట. మరి దోసుకపోతుంటే సెక్యూరిటీ కార్ నుంచి సిబ్బంది దాకా ఏం చేసిర్రే బాలన్న అంటే వాళ్ళ పరిస్థితి చూడు ఎట్లున్నదో చూస్తేనే భయం అవుతున్నది. చూసినరా, ఒకరు కాదు ఇద్దరు కాదు 5గురు దొంగలు మంచిగా కస్టమర్ల లెక్క షాపులకు అడుగులు పెట్టిర్రట. అటెనక సిక్కి సొమ్ములు చూపి మనరట మంచిగా నిమ్మలంగా. అందులోళ్ళు ఇగో ఈ మోడల్ మంచిగుంటుంది, ఈ మోడల్ నగలు మంచిగుంటాయి అని చూపెడుతుంటే ఒకటే పారి తుపాకులు తీసి ఏ ఇవ్వాలన్నా ఉన్న తావులకి వెళ్ళి కదిలిండ్రే అనుకో షూట్ చేసి పడేస్తాం, గన్నులు పుల్లు లోడ్ చేసుకొని వచ్చినామని కొన్ని తుపాకులు వేల్చే వరకల్లా పిరికి కూసున్నోళ్ళు కూసున్న తావులనే, నిలబడ్డోళ్ళు నిలబడ్డ తావులనే, ఎక్కడోళ్ళు అక్కడనే గప్ చుప్ సంబార్ బుడ్డి అన్నట్టు ఉండిపోతే దొంగల పని దొంగలు చేసిరట. అట్లా అందరినీ బుగులు పట్టించుకుంటా చూస్తున్నంత సేపర్ల దుకాణం మొత్తం లూటీ చేసి అందినకాడికి బంగారము ఎండి సొమ్ములు ఎత్తుకపోయిర్రట. మరి ఈ దొంగతనం ఎప్పుడు జరిగిందంటే ఐతారం పొద్దుగాలనే 9:30 నుంచి ఎప్పుడు దుకాణం తీస్తారని ఎదురు చూసి దుకాణం తీసినాక ఊడుచుడు తుడుచుడు అయిపోయినాక కస్టమర్లు వచ్చిర్రట. ఇంత కథ చేసిర్రట. మరి వాళ్ళు ఎక్కడోళ్ళు ఎన్ని దినాల బట్టి దీని మీద కన్నేసిర్రంటే తెలంగాణ వాళ్ళు అయితే కాదు, బయటి రాష్ట్రం వాళ్ళట. పోలీసులు రంగంలోకి దిగి అసలు దొంగతనం ఎట్లా జరిగింది ఏం కథ అని ఎంక్వైరీ చేసే పని పెట్టుకున్నారు. కానీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళకు ఉంటుంది నా సామి రంగా ఒడి బియ్యం పోసి లగ్గం గట్టిగానే చేస్తట్టుండ్రు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం డౌన్ డౌన్ అనుకుంటా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అబ్సీపూర్ కాడ అన్నదాతలు నినాదాలు ఎత్తుకుర్రు. అగో ఆడ కూడా రైతన్నలు తీసుకుపోయిన ధాన్యం యాళ్లకు కొంటలేరా అంటే అందుకేనట. మరి ఇంకా ఏడగొంటున్నట్టు ఈ ముచ్చట ముఖ్యమంత్రి సార్కు మనమన్నా చెప్పుదాం పాండ్రి. సీఎం డౌన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి. వెంటనే ఒడ్లు కొనాలని అన్నదాతలు రోడ్డు ఎక్కే వరకల్లా రక్షక భటులు రంగంలోకి దిగి సిద్దిపేట నుంచి రామంపేటకు పోయే రోడ్డు మీద ఉన్న రైతులను బుధగరిచ్చే ఆడికి వెళ్ళి లేపే ప్రయత్నం చేస్తే మమ్మల బుధగరిచ్చినట్టే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ను, అట్లనే పోలీసు మంత్రి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను ఇద్దరిని కూడా బుధగరించి మా ఒడ్లు కొనుమని మీరు చెప్పినా అయిపోతుంది కదా సారు, వాళ్ళు చేస్తున్న తప్పిదానికి మీకు ఎటుగాని ఎండాకాలంలో ఈ గోసలని రైతులు కూడా వాళ్ళ బాధలు వీళ్ళ బాధలు కలిపి చెప్పిర్రట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మిమ్ముల డౌన్ అని తమరి ఏలువడిని డౌన్ చేసే కాడికి తెచ్చుకుండ్రు. ఇంకా డౌన్ కాకముందే రాష్ట్రంలో మార్కెట్ యార్డులకు తెచ్చిన ధాన్యం కొనకపోయినరు. ఎందుకు ఉన్న మంచి పేరును ఖరాబు చేసుకుంటారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజకీయం లీడర్లు రైతుల గోసలు పట్టించుకుంటలేరని అదో పరిశానుంటే పరిశాను వానదేవుడు కూడా అన్నదాతలు నాగం చేసే పని పెట్టుకున్నాడట. దేవుడు కూడా రైతులను చిన్న చూపు చూస్తుండాయే బాలన్న అంటే ఇగో చూడరాదుండ్రి ఎటుగాని ఎండాకాలంలో వర్ణదేవుడు దంచి కొడితే చేతికొచ్చిన పంట చెర్లబూసినట్టే అయిందట. అయ్యయ్యో ఒడ్లు మొత్తం నీళ్ళలా నానిపోయినాయి కదా, కాళ్ళు మట్టల దాకా మునిగేటట్టు నీళ్లు నిలిచినాయంటే వాన గట్టిగానే దంచుకొట్టినట్టున్నది కదా. ఇది ఏడనంటే పొత్తుల వరంగల్ జిల్లాల ఆరబోసిన ధాన్యం మొత్తము ఇట్లా తడిసే వరకల్లా అన్నదాతల 6 గాలం కష్టం మొత్తం ఆగమైనట్టే ఉన్నది.
టార్పాలిన్ కవర్లు తాటిపత్రిలు కప్పినాక కూడా ధాన్యం తడిసి మొత్తం ముద్దయిపోయిందంటే వానలు ఏ రేంజ్లో కొట్టినాయో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ యార్డులకు తెచ్చి నెల దినాలు అవుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీడర్లు ప్రభుత్వంలో కొలువులేలుగా పెడుతున్నోళ్ళు కొనుగోలు కేంద్రాలు నడిపేటోళ్ళు ధాన్యం ఎండినాక కూడా కాంటకేస్తలేరట, ఒడ్లు కొంటలేరట. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, మీ కాంగ్రెస్ లీడర్లను చెప్పమంటే వరంగల్ ఒడ్లు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగు అన్నట్టే చెప్తారు. కానీ మీరు చెప్తున్న దానికి జిల్లాల పల్లెల పొంట చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నది. రైతులు ఇంత రంది పడుతుంటే మీరేంది సారు మంచిగా పెళ్లిళ్ళు పేరంటాలు తిరుగుకుంటా ఏషగత్తెలతోని ఏషకాళ్ళతోని ఎగిలించుకుంటూ ఉంటురు. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎట్లాగో పట్టించుకుంటలేడు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఏతలకు ఎప్పుడు ఉన్నది కానీ కొనుడు లేదు. పైసల మంత్రి కం ఉప ముఖ్యమంత్రి అయినా మీరన్న పెద్ద మనసు చేసుకొని ఇప్పటికన్నా ధాన్యం వెంటనే కొంటే అన్నదాతలను ఆదుకున్నోళ్ళు అవుతారు. రైతే రాజని దొడ్డు పొడుగు పొడుగు మాటలు చెప్పేది మీరే. మీరు రాజు అన్న రైతు ఇప్పుడు బికారయ్యే కాడికి వస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొన్ని ప్రైవేట్ కాలేజీల ఆగడాలు ఎట్లుంటున్నాయంటే నిజాలు రాసిన జర్నలిస్టుల ఇంటి మీదకి దాడికి పోయి వాళ్ళతో కాళ్ళు మొక్కించుకుంటున్నారట. జర్నలిజం అంటేనే ప్రజాస్వామ్యంలో 4వ పిల్లరు. అటువంటి వృత్తిలో ఉన్న విలేకరిని విద్య అమ్ముకునేటోళ్ళు కాళ్ళు మొక్కించుకున్నాడు ఏందే బాలన్న అంటే వీడియో వచ్చిందిగో చూడుర్రి. చూసినరా ఎందుకు రాసినావు అనుకుంటా విలేకరి అన్న మర్యాద లేకుండా మీరు అని సంబోధించకుండా నువ్వు అన్నట్టు ఏకవచనంతో మాట్లాడుతున్నదంటే ఆమె ఎంత విజ్ఞానవంతురాలో ఎదుటోళ్లకు ఎంత మర్యాద ఇస్తుందో అర్థమైతలేదు. అట్లా నోరు పెద్దగా చేసే చైర్మన్ ఉన్న కాలేజీలో చదువుకునే పిల్లల పరిస్థితి ఏంది? ఇంటి మీదకి గుండెగాలను తీసుకుపోయి చదువు సంస్కారం నేర్పే వృత్తిలో ఉన్న గీతం కాలేజీ చైర్మన్ మనీషా నాయర్ మేడము ఇట్లా సంస్కారం తప్పి కాళ్ళు మొక్కించుకునుడు ఏంది, కొట్టిపిచ్చుడు ఏంది? బుడపిల్లగాని ముంగంటే పాపం పొట్టు కొట్టిరట. చట్టాన్ని చేతులకు తీసుకునేందుకు ఈమెకేం అధికారం ఉంది? ఒకవేళ ఏమన్నా ఆమె చెప్తున్నట్టు ఆయన అసత్య కథనాలు రాస్తే పోయి పోలీసులకు ఫిర్యాదు అయితే తప్పొప్పులు పోలీసులు చూసుకుంటారు. కేసు అయితే ఏం శిక్ష చేయాలనో కోర్టు చూసుకుంటుంది. అట్లా కాకుండా వెనుకటి కాలంలో కచ్చిరికాడికి పిలిచి పెదరాయిళ్ళు శిరరాయిళ్ళు తప్పు దొరకబట్టి కాళ్ళు మొక్కిచ్చినట్టు ఇట్లా చేసుడు ఏంది? అందుకే ఇగో ప్రెస్ క్లబ్ కాడికి మనీషా మేడం పోతే ఇట్లా విలేకరులు గో బ్యాక్ అని నినాదాలు ఎత్తుకుండ్రు. నిప్పులేందే పొగ పుట్టది, తప్పు జరగంది మాత్రం ఇట్లా విలేకరుల దాకా ముచ్చట పోదు. అసలు ముచ్చట ఏందో పోలీసులు ఎంక్వైరీ చేస్తే అర్థమైతట్టు ఉన్నది. అందుకే అనంతపురంలో ఉన్న గీతం కాలేజీ గురించి ఎంక్వైరీ చేయాలి. ఇక ఇట్లా అయినాక రేపు విలేకరులు స్వేచ్ఛగా వార్తలు ఎట్లా రాస్తారు? ఇది పత్రికా స్వేచ్ఛను హరించిన కిందికే వస్తుందంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్టణంలో కొందరు బ్లాక్ మార్కెట్ల గ్యాస్ బుడ్డీలను అమ్ముతున్నారట. ఉదికు గ్యాస్ బుడ్డీల కోసం కామన్ పబ్లిక్ కష్టాలు పడుతుంటే అంజిగాడు అడక్క తింటే గుంజిగాడు గుంజుక తిన్నాడు అన్నట్టు అట్లా దొంగసాటుగా అమ్ముకుంటే అధికారులు ఇంకా మాయ చేస్తున్నట్టు మనం కూడా అరుచుకుందాం నడువుని. చిన్న గ్యాస్ బుడ్డీలు, వంటలకు వాడుకునే గ్యాస్ బుడ్డీలు, హోటళ్ళు రెస్టారెంట్ల పొంట వాడుకునే సిలిండర్లను మొత్తం జాపెట్టుకుంటా పోలీసుల కళ్ళు కప్పి బ్లాక్ మార్కెట్ల కొందరికి అమ్ముకునే పని పెట్టుకున్నారట. హైదరాబాద్ పోలీసులు అంటే ఎట్లుంటారో ఎరికే కదా. అసలే మురక చూసి దొరకబట్టే బాపతాయి. తెలివితోని గోషామాల కాడ ఈ బట్టెవాయిగాలు నడుపుతున్న బ్లాక్ మార్కెట్ బాగోతం మొత్తం బయట పెట్టిరట. 5గురిని పట్టుకున్నారట. బయట మార్కెట్లు అమ్మేందుకు జాపెట్టిన గ్యాస్ బుడ్డీలు స్వాధీనం చేసుకుని వాళ్ళని ఆధీనంలోకి తీసుకున్నారట. చూసేందుకు మంచిగానే ఉన్నారు, కాళ్ళు చేతులు కూడా మంచిగానే ఉన్నాయి. మరి ఏమైనా కాయ కష్టం చేసుకుని 4 రూపాయలు సంపాదించుకుంటే ఏమవుతుంది రోగమా? బ్లాక్ దందాలు చేసుకుంటా పబ్లిక్ను మోసం చేసే పనులు ఎందుకు చేసుడు? ఇప్పుడు ఏమాయ చూడు, ఉన్న ఇజ్జత్ మొత్తం బాయే. రేపకల్లా గ్యాస్ బుడ్డీల దొంగలంటే వాళ్ళు ముఖాలు ఏడబెట్టుకుంటారు. ఇక ఇట్లా అయినాక రాష్ట్రంలో దొంగతనాలు ఆగాలంటే ఏడా ఆగుతాయి, బ్లాక్ దందాలు ఆగాలంటే ఏడా ఆగుతాయి. పోలీసుల పెట్రోలింగే బందోబస్తు ఉంటే చోరీలు కూడా కంట్రోల్ అవుతాయి, దొంగతనాలు కూడా అయిపోతాయి. కానీ రక్షక బడులకు అంత తీర్పాటకం ఉంటుందా? పొలిటికల్ లీడర్ల బందోబస్తుకు పోయేదందుకే వాళ్లకు టైం జాలకుండా ఉంటుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశం గౌరవ మర్యాదలు కాపాడవలసిన కొందరు పౌరులే దేశ సంపదను ధ్వంసం చేస్తుంటే ఏమనాలనో మీరే చెప్పుర్రి. అగో మన దేశ సంపదను మనం కాపాడుకోవాలి కానీ పాడు చేసుడు ఏందే అంటే కొందరు వయసు పోరగాళ్ళు ఓ రైల్లో ఎక్కి వాళ్ళ పైశాచిక ఆనందం కోసము ఎంత పరిశాన్ చేసుర్రో చూడుర్రి. ఇక ఇట్లా అయినాక దేశం మారాలంటే ఏడికేళ్ళు మారుతుంది.
చూసినరా రైళ్ల బోగిల్లో ఉన్న బెర్తుల మీద కుట్టించిన రెగ్జిన్ కవర్లను ఎర్రిలేసిన కుక్కలు కదా అంతా ఎటేటో చేసినట్టు చేసుకుంటా ఎట్లా పర్ర చింపేస్తుర్రో వీళ్ళను దేశ పౌరులు అనాలనో దేశ ద్రోవులు అనాలనో మీరే చెప్పురు. అరే రైళ్ళు బస్సులు మంచిగా ఉంటేనే కదా మన ప్రయాణం అలకగా అవుతుంది. ఇంకా నయ్యమయ్యో తిక్క చేసుకుంటా రైలు షెయిర్ తెంపేయలేదు, బోగిలు ఎక్కడి అక్కడ ఇచ్చగొట్టలేదు. అసలు వాళ్ళ పానానికి వాళ్ళు ఏమనుకుంటుర్రో, మంది సొమ్ము మంగళవారం మనది సోమవారం అన్నట్టే ఉన్నారు కదా. ఇది ప్రభుత్వం నడిపించే రైలు కాబట్టి అడిగేటోడు ఎవ్వడు లేడని ఇట్లా చేస్తుర్రు. ఇంకా వాళ్ళ చక్కదనాలకు వీడియో తీసి మమ్మల చూడుండ్రి, మా అందం చూడుర్రి, మేమేదో ఉద్దారకం చేస్తున్నాం అన్నట్టు ఉన్న పనులన్నీ బయట పెట్టి ఇప్పల్లా కోతులుగా దిగిలిచ్చినట్టు గిలిస్తుర్రు. వీళ్ళు ఇట్లా రైళ్ళ సీట్ల కవర్లు వీకేసినట్టే వీళ్ళ ఇంటి మీదకి కూడా ఎవరన్నా పోయి వాళ్ళ ఇండ్లు కూలగొట్టి ఇంట్ల సామాన్లని ఇట్లనే ఖరాబు చేస్తే వాళ్ళను దొరకబెట్టి పెయ్యి మీది బట్టలని పర్ర జింపేస్తే కూడా ఊకుంటారా? వాళ్ళ మాత్రమే మంచిగుంటే సరిపోతుందా? దేశ సంపదను కాపాడేదే భారత పౌరులు. వాళ్ళే సంపదను సర్వనాశనం చేస్తే ఇక ఏమన్నట్టు? ఇదేనా వీళ్ళ సంస్కారం? ఇసొంటోళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటేనే మళ్ళీ వాళ్ళన్నా ఇట్లా చేయాలంటే బుగులు పడతారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెలే ఎస్ఎస్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక ముచ్చాల నుంచి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.